మహానుభావుడు లోకాన్ని శక్తించాడు ఆయన మంత్రవేత్త. ఆయన బ్రహ్మగాయత్రి అనేసి అది చదువుకుంటే కనుక 11 సార్లు చదివితే గిరి ప్రదక్షిణ చేసి పడుతుంది. నేను చెప్తాను, మీరు కూడా చెప్పండి. ఓం నమః స్కందాయ విద్మహే ఓం నమః స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్ తన్నో రమణ ప్రచోదయాత్. ఓం నమః స్కందాయ విద్మహే ఓం నమః స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్ తన్నో రమణ ప్రచోదయాత్. ఓం నమః స్కందాయ విద్మహే ఓం నమః స్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. తన్నో రమణ ప్రచోదయాత్. ఎవరెవరు ఆనందంగా ఉన్నారో చెక్ చేసుకోవాలంటే 2 రకాలు చెక్ చేసుకోవాలి. ఒకటి, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు అనుకున్నట్టు మీ జీవితం జరుగుతుంటే అన్నీ మీ వెనకాల వస్తుంటే మీరు ఆనందంగా ఉన్నట్లు లెక్క, మీరు ఆధ్యాత్మికంగా ఉన్నట్లు లెక్క. పూజ చేసినంతలో, జపం చేసినంతలో, దానం చేసినంతలో, యజ్ఞం చేసినంతలో మీరు ఆధ్యాత్మిక పనులని చెప్పక్కర్లా. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఉన్నారు అని చెప్పడానికి పారామీటర్స్ అంటే అసలు ఎప్పుడు తన్మయత్వంతో ఆనందంగా ఉండగలిగారు. అది మౌనంగా ఉంటారా, మీరు మాట్లాడుతూ ఉంటారా, ఆడుతూ ఉంటారా, డ్యాన్స్ చేస్తుంటారా అవసరం లేదు. మీరు మనసులో ఆనందంగా ఉన్నారు లేదా, మీరు చేసి ప్రతి పని ప్రేమగా చేస్తున్నారు లేదా, మీరు చేసి ప్రతి పని ఆనందంగా చేస్తున్నారు లేదా. ఇలా ఉంటే కనుక మీ జీవితం హాయిగా వెళ్తున్నట్టు లెక్క. అలా కాకుండా ప్రేమల గురించి, ధనం గురించి, పదవుల గురించి, బంధుత్వాల గురించి మీరు పరిగెట్టి అలసిపోతున్నారంటే కనుక మీ జీవితం బాగోలేనట్టు. ఇప్పుడు చెప్పండి, మీరు చిన్నప్పటి నుంచి ఎవరెలా ఉన్నారు? అందరూ చేతులు వచ్చారు. చిన్నప్పటి నుంచి మీ జీవితం మీకు అనుకున్నట్టు పరిగెడుతుందా? మీ వెనకాల కావాల్సినట్టు మీకు వస్తున్నాయా? అన్నిటి వెనకాల మీరు పరిగెడుతున్నారా? అన్నిటి వెంట మీరు పరిగెడితే మీరు ఆధ్యాత్మికంగా లేనట్టు లెక్క. రమణ మహర్షి తత్వం మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఆ స్థాయి నాకు లేదు. అయితే రమణ మహర్షి అంటే నాకు చాలా ఇష్టం, ఆయన తత్వం అంటే ఇష్టం. కానీ ప్రాపంచ జీవితంలో అది ఆచరణాత్మకం కాదు. మీ భర్తతో మౌనంగా ఉండగలరా? మీ పిల్లలతో మౌనంగా ఉండగలరా? నిరంతరం మీరు మౌనంగా ఉండగలరా? మాట్లాడుకొని ఉండగలరా? 10 నిమిషాలు కూర్చొని మాట్లాడుకొని ఉండలేకపోతున్నారు కదా ఈ హాల్లో. మరి నిరంతరం మౌనంగా ఉండగలరా? ఆయన స్థాయి గత జన్మలో అయిపోయింది, 3 సాధన అయిపోయింది. ఓన్లీ ఆత్మసాక్షాత్కారం గురించి ఈ జన్మలో ఆయన తీసుకున్నారు, అది ఫుల్ఫిల్ చేస్తున్నారు, అయిపోయింది. మనం ప్రాపంచ జీవితంలో చిన్న కోరికలు తీర్చుకోవడానికి చాలా అవసరపడుతుంది. అందరూ మీ పనులు ప్రేమగా చేస్తున్నారు అంటే ఏం ప్రేమగా చేయట్లా. ఏ రిలేషన్ బాగోలేదు, తల్లిదండ్రుల మధ్య రిలేషన్ బాగోలేదు, భార్యాభర్తల మధ్య బాగోలేదు, పిల్లల మధ్య బాగోలేదు. మీరు ఎందుకు చదివిస్తున్నారో మీకు తెలియదు, ఎందుకు చదవాలో తెలియదు, ఎందుకు పిల్లలు కంటున్నారో తెలియదు, వాళ్ళు ఎందుకు పోషించాలో తెలియదు. చాలా ఉన్నాయి సమస్యలు అన్నీ. ఈ సమస్యలకి ఓ దారి చూసుకుంటే ఫస్ట్ రమణతత్వం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దానికి చిన్న ఉపాయం నాకు తెలుసుని చెప్తాను. ముందు నా గురించి పరిచయం చేసుకుంటాను. నా పేరు కేఎస్ఎన్ మూర్తి, నేను యోగాలో రీసెర్చ్ చేస్తున్నాను. తుని పాతపద్య వీధిలో మా ఇన్స్టిట్యూట్ ఉంది. అసలు రోగం లేకుండా ఎలా బతకచ్చు, ఒక మనిషి ఆనందంగా బతకచ్చు, అసలు ఆనందంగా మనిషి బతికితే సమాజం ఎలా ఉంటుంది, రోగంతో బతికితే అలాంటి సమాజం ఎలా ఉంటుంది, దీన్ని స్టడీ చేస్తున్నాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామందికి మెడిసిన్ లేకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాను. ఆనందంగా ఎలా ఉండాలో చెప్తాను. మీరు ఏ పని చేసినా ప్రేమగా చేయాలి. ఏ పని చేసినా మీరు లోపల ఆనందంతో చేస్తే కనుక మీ జీవితం చక్కగా మారుతుంది. మీరు ఏ పని, ఏ ప్రొఫెషన్ అయినా పర్లేదు, మీ ఏ వృత్తి అయినా పర్లేదు, ఆ వృత్తి దైవంగా భావించి చేస్తుంటే కనుక ఆ వృత్తి మీకు ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే మీరు ఆనందంగా ఉండడానికి మీ శ్వాస చాలా ఇంపార్టెంట్. మీరు శ్వాస తీసుకునే విధానం, మీరు తినే ఆహారం విధానం, ఈ 2 కరెక్ట్ చేసుకుంటే కనుక మీ జీవితం మారుతుంది. ఈ 2 కరెక్ట్ చేసుకోకుండా మీరు ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని భగవద్గీత చదవండి, బాధ చదవండి, ఏ మాత్రం ఉపయోగం ఉంటుంది. అంతవరకు కొంత ఫలితం వస్తుందంటే పూర్తిగా చైతన్య స్థితిలో మీరు రాలేరు. పూర్తి తత్వాన్ని, ఏ తత్వాన్ని మీరు అర్థం చేసుకోలేరు. మన శ్వాస నిడివి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నమాట. మీరు తీసుకున్న శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మీరు నడపగలిగితే కనుక 100 సంవత్సరం జీవితం మీ చేతిలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా అన్నీ మీ వెనకాల వస్తుంటాయి.
అయితే మన శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ దాకా అది కూడా రాత్రి కడుపుకుండా తిని పడుకుంటే ఆ శ్వాస కూడా ఇక్కడ దగ్గర నడుస్తుంది. మీరు కోపంగా ఉన్నప్పుడు ఆ శ్వాస వేగం ఎక్కుతుంది, అది ఇక్కడ నడుస్తుంది. మీరు బాధగా ఉన్నా, బెంగగా ఉన్నా, భయంతో ఉన్నా, ఈషుతో ఉన్నా, అసూయతో ఉన్నా, ద్వేషంతో ఉన్నా ఈ శ్వాస అనేది బాగా తగ్గిపోతుంది. అంటే మీ లోపల ప్రాణశక్తి తగ్గిపోతుంది. ఇది నేను అనుకోండి, ఇదేమో అనంతమైన చైతన్యం. మీరు ఇక్కడికి జర్నీ చేయాలంటే ఒక్కొక్క బంధాలు మీ మనసులో వదిలేయన్నమాట. ఆ పట్టుదలలు, పగలు, ప్రతీకారు, ఈశ్వరు, అసూయలు, ద్వేషాలు ఒక్కొక్కటి వదిలేస్తుంటే మీరు ఉన్నది అనంత చైతన్యం. ఇవేం వదలకుండా మీరు ఎన్ని ధర్మాలు చేసిన ఉపయోగం లేదు, ఎన్ని దానాలు చేసిన ఉపయోగం లేదు, గంటలు తింటూ చూసి ధ్యానాలు చేసిన ఉపయోగం. కానీ ఇవన్నీ అనవస్తే అవేర్నెస్తో కూడా ప్రాణాయామ ప్రక్రియ చేస్తూ అప్పుడు ఒక తత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రిపేర్ అయితే ఆ తత్వం పూర్తిగా అవ్వదు. మీరు కళ్ళు మూసుకుని మీ శ్వాస ఎక్కడి నుంచి ఎక్కడిదో ఒకసారి గమనించండి. ఒకసారి ఆ టెక్నిక్ చెప్తాను. సార్ అందరూ కళ్ళు మూసుకుని స్ట్రైట్గా కూర్చోండి. ఆ ముక్కులో చెడు శ్వాస ఎక్కడి దాకా వెళ్తుంది, గొంతు దాకా వెళ్తుందా, గుండె దాకా వెళ్తుందా, పొట్ట దాకా వెళ్తుందా, పైకి అల్లోకైనా వెళ్తుందో ఇది గమనిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. ఈసారి చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. కలిసి ఇవ్వడం ఇప్పుడు చెప్పండి. ఎక్కడి దాకా వెళ్తున్నట్టు అనిపిస్తుంది మీకు? ఇక్కడ దాకా మీకు, ఇక్కడ దాకా మీకు, ఇక్కడ దాకా మీకు, ఇక్కడ దాకా మీకు, మీకు చూడండి. శ్వాస ఇక్కడి నుంచి కింద మూలాధారం సాధారణంగా తేలిగ్గా ఉండాలి. మీకు అసలు పైకి ఏమైనా వెళ్తుందా? శ్వాస మీకు ఈ శాస్త్రాన్ని చేరితేనే స్పిరిచువల్ అవేర్నెస్ వస్తుంది. ఇది యాక్చువల్గా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుస్తుంటుంది. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుస్తున్నంతకాలం కూడా ఈ ప్రాపంచికంలో కొట్టుకుపోతూనే ఉంటారు. పూర్తి స్థాయి ప్రాపంచిక ఆనందపడలేరు. అంటే ఏంటి, ఇక్కడి నుంచి కింద దాకా వెళ్ళట్లేదు, పోనీ ఇలా పైకి వెళ్ళట్లేదు. ఇలా పైకి వెళ్తే స్పిరిచువల్గా మంచి అవేర్నెస్ వస్తుంది. ఇలా కింద దాకా వెళ్తే ప్రాపంచికంలో స్వర్గ సౌకర్యాలు అనిపిస్తుంది. అలా కాకుండా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నడుస్తుంది. ఈ నడిచే శ్వాస నెమ్మదిగా ముందు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అభ్యాసం చేసి ఆ తర్వాత పై దాకా అభ్యాసం చేస్తే కనుక ఇదే జీవితంలో ప్రాపంచికంగా స్వర్గ సౌఖ్యాలు అనిపిస్తారు. అనిపిస్తూ అవేవి అంటకుండా మనసును పవిత్రంగా ఉంచుకోగలుగుతారు. 2 సార్లు ఆ స్థితి వచ్చిన తర్వాతే మీకు ఏదైనా ఆధ్యాత్మికంగా ఏదైనా పట్టుకుంటుంది. అప్పటిదాకా నమ్మక ఏదో ఇప్పుడు వచ్చాం, గంట కూర్చున్నాం, ఇవాళ ఆయన గురించి 4 మొక్కలు చెప్పుకున్నాం, వెళ్ళిపోయాం. దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఏదో పెట్టిన భోజనం తినడం, పండు పొలం మనం ఇస్తాం, గురుదక్షిణ ఇస్తాం, లేదంటే ఇంకో బిల్డింగ్ డొనేషన్ ఇస్తాం, అంతవరకు ఇస్తాం. కానీ ఆ తత్వాన్ని పట్టుకోవాలంటే మీ లోపల శ్వాసను పట్టుకోవాలి. అలా పట్టుకోవాలంటే కనుక మరి ఏదో టైంలో ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకుని మీ శ్వాస ఎలా వెళ్తుంది గమనించలేదు, లోపలికి ఎలా వెళ్తుంది అలా గమనిస్తూ ఉంటే కనుక అది ఈజీ అవుతుంది. ఇవాళ ఆ శ్వాసను ఎడిగి పెరగడానికి కొన్ని టెక్నిక్స్ చెప్తాను. దాంట్లో ఓంకారం ఉంటుంది. ఓంకారం చేసినాడు బొట్టు లోపల లాగుతున్నప్పుడు కానీ మీ బొట్టు ఎంత నెమ్మదిగా వెనక్కి లాగుతూ ఓంకారం చెప్పండి. కృష్ణ అలా ఆగి మళ్ళీ నెమ్మదిగా మీ పట్టు వదలండి. వదులుతూ గాలి తీసుకోండి. అప్పుడు గాలి ఎక్కడి దాకా వెళ్ళింది చెప్పండి. ఇందాక ఇక్కడి దాకానే కదా వెళ్ళింది. ఇప్పుడు ఇలా చేస్తున్నాడు కదా, మీరు లోపలే చేసుకోండి. ఓంకారం లోపల పైకి కాకుండా లోపలే. నన్ను ఒకసారి చూడండి, ఒకసారి నేను ఎలా చేస్తాను. కింద లేదు మీరు కూర్చుని అలా ఎప్పుడు కూర్చోకూడదు. మీరు ఎప్పుడైనా సరే జపం చేసుకున్నా, ధ్యానం చేసుకున్నా, ప్రశాంతంగా కూర్చున్నా మీరు ఎప్పుడైనా ఉంటే సీట్ ఎత్తులో ఉండాలి, మోకాలు డౌన్లో ఉండాలి. లేదా ఇలా సాఫీగా ఉండాలి. నేలకు సమాంతరంగా ఉండాలి. ఈ తొడంతా
లేదు కాస్త ఇలా కూర్చుంటారు. ఈ హైట్లో కూర్చుని ఇంకా అంటే ఇంటి దగ్గర ఎప్పుడైనా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ హైట్లో కూర్చుంటే కనుక మీకు సర్క్యులేషన్ ప్రాబ్లం రాదు. స్టిమ్జింగ్ ఎక్కువసేపు ఎప్పుడైతే మీరు ఇలా కూర్చుని మీరు ఎక్కడైనా ఇలా కూర్చున్నారు ఇక్కడ బెండ్ అవుతుంది. ఇక్కడ బెండ్ అయినప్పుడు అంటే ఇక్కడ ఓవర్ హీట్ జనరేట్ అయ్యి త్వరగా నడుము దగ్గర రావడం కానీ ఎముకలు వెళ్ళిపోవడం కానీ లేదు స్పిరిచువల్ అవేర్నెస్ కూడా రాదు, వచ్చినట్టు అనిపిస్తుంది కానీ పూర్తి ఫలితాలు రావు. ఎప్పుడైతే మీరు ఇలా కూర్చుని ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండాలి, ఇలా ఉండాలి. లేదు మీరు ఇలా కూర్చోవడానికి ఇబ్బంది అయితే కలిసి ఇలా కూర్చున్నప్పుడు ఇలా కూర్చుని సీట్ ఎత్తుంటారు. ఇలాంటప్పుడు పర్వాలేదు, మనం ఎక్కువసేపు చేయం కాబట్టి కానీ ఇంటి దగ్గర ప్రాక్టీస్ ఓంకారం ప్రాక్టీస్ చేసినప్పుడు అలా కూర్చుంటే కనుక మీకు ఎక్కువ ఫలితాలు వస్తుంది. త్వరగా మీ దారి తెలిసిపోతుంది. ఓంకారం ఏం చేస్తుంది? ఓంకార ధ్యానం సరైన క్రమంలో కూర్చోవాలి, సరైన టైంలో సాధించాలి. ఉదయం సూర్యోదయం ముందు నిద్రలో చెప్పి స్నానం చేసి ఆ బ్రహ్మముహూర్తంలో కనుక మీరు సాధన చేస్తే కనుక మీ జీవితం అంటే మీకు తెలుస్తుంది. ఎవరు చెప్పక్కర్లేదు. మీరు ఎందుకు జన్మ తీస్తున్నారు, ఈ జన్మలో మీరు చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అవన్నీ మీకు తెలుస్తుంటే అదే టైంలో మీలో ఉన్న రాగద్వేషాలని నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి. కోపం, పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషం ఇవన్నీ కూడా నెమ్మది కరిగిపోతాయి. ఎప్పుడైతే ఓంకారం చేస్తారో ప్రతి సెల్లు కూడా శక్తి పుడుతుందన్నమాట. ప్రతి సెల్లో కూడా సైంటిఫిక్గా పరిశోధన చేయాలంటే మన ప్రతి అణువులో కూడా శివుడు నాట్యం చేస్తుంటే ఏ బంధం ఉంటుందో లోపల పరమాణువులన్నీ కూడా ఆ బంధంలో నాట్యం చేస్తూ ఉంటాయి. ఈ నాసా సైంటిస్టులను కూడా రీసెర్చ్ చేస్తారా అది మన వేదాల్లో వాళ్ళు ఎప్పుడో చెప్పారన్నమాట. అయితే ఎప్పుడైతే ఓంకారం చాంటింగ్ చేస్తున్నామో ఈ సెల్లో ఆ నాట్యం మొదలవుతుందన్నమాట. మొదలై ఆ సెల్లో ఉన్న ఆ తమో గుణం రజోగుణం పోయి ఇదేంటంటే ఎనర్జీకి తయారైపోతుంది. ఎప్పుడైతే సెల్ అలా ఎనర్జీకి తయారవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మేము పూర్తి ఆరోగ్యం చేస్తుంది. అసలు దేనికి మందులు అవసరం లేదు, బాధలుండు, బెంగలుండు. మీకు అనుకున్నట్టు మీకు ఐశ్వర్యం లేదా ఐశ్వర్యం జనరేట్ దాని గురించి ఎవరు కడుక్కోగలరా మీరు లోపలికి కూర్చొని చేసుకుంటే చాలు. రిలేషన్స్ బాగోలేవా లోపలికి కూర్చొని ప్రశాంతం కూర్చొని చేసుకుంటే చాలు. మళ్ళీ ఇంకొకసారి ఇందాక చేసినట్టు మళ్ళీ చేయండి. అసలు ఈసారి ఏం చేస్తారంటే మీ మలద్వారం మూద్వారం నెమ్మదిగా లోపల ఆగుతూ ఇందాక ఫోటోగ్రాఫ్ లాగారు కదా, ఇప్పుడు మీ పొత్తు కడుపు మీ మలద్వారం మూద్వారం నెమ్మదిగా లోపల ఆగుతూ ఇందాక ఓంకారాలు చేసి అలా చేసి మళ్ళీ కాస్త హోల్డ్ చేసి మళ్ళీ నెమ్మదిగా ఒకసారి మళ్ళీ నేను చేస్తాను చూడండి. ఒకసారి పైకి చేస్తాను ఓంకారం, మీరేమో లోపలే తర్వాత నేను చూసినా నేర్చుకోండి. అలా ఒక క్షణం ఆగి అలా ఇప్పుడు నెమ్మదిగా మన ద్వారా రిలీజ్ చేస్తూ పొత్తు కడుపు రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తూ దాని అప్పుడు బొట్టు దాటి ఇంకా కిందకి ట్రై చేస్తుండే సార్. ఛాతి మూవ్ చేయకూడదు, వస్తున్నా చెస్ట్ మూవ్ చేయకూడదు. వస్తున్నా అంత వదిలిపెడితే అంత గాలి వదిలిదాకా నెమ్మదిగా అసలు మళ్ళీ నెమ్మది తీసుకుని ఛాతి మూవ్ చేయకూడదు, చెస్ట్ అసలు బిగించకూడదు. ఓన్లీ పొత్తుకడుపు మన ద్వారా లోపల ఇందానికి ఇప్పటికి ఏంటి డిఫరెన్స్ వచ్చిందా? తెలుస్తుంది కదా, అక్కడ తెలుస్తుంది మీకు, అక్కడ కూడా తెలుస్తుంది. కానీ కొంచెం చెస్ట్ మూవ్ చేస్తున్నారు, చెస్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే ఇంకా కింద మీకు తెలుస్తుంది. మీకండి కింద తెలుస్తుంది మీకు. ఇది ఇలాగా సాధన చేస్తుంటే ఎప్పుడైతే శ్వాస ఇక్కడ దాకా వెళ్తుందో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వెళ్తే కనుక ప్రాపంచిక జీవితంలో మీరు ఏ సుఖాన్ని అనుభవించగలుగుతారు. ఏంటి, మీరు ఎక్కువ వెరీ కాకుండా మీకు ఐశ్వర్యం కావాలా ఉంటుంది, బంధుత్వాలు కావాలా ఉంటాయి, ఏం కావాలో వస్తుంది. మీరేం కలుగుతుంది, మీరేం పరిగెట్టగలరు. ఈ శ్వాసని పట్టు వస్తే అప్పటిదాకా ప్రేమించిన భర్త మేము ప్రేమించిన వాళ్ళు అడుగుతారు, అప్పటిదాకా ప్రేమించిన పిల్లలు మేము ప్రేమించిన వాళ్ళు అడుగుతారు, అప్పటిదాకా మీ పట్ల ద్వేషంగా ఉండే బంధువులందరూ కూడా మీ పట్ల ప్రేమ చూపించుకుంటారు. అంటే ఏం కావాలి, ఐశ్వర్యం రావట్లేదు, ఏ బిజినెస్ పెట్టారు లాస్ అవుతుంది,
కానీ అప్పుడు మీరు బిజినెస్ చేస్తే మీకు మళ్ళీ దాంట్లో ప్రాఫిట్స్ రాకపోలేదు. ఏంటి ఓన్లీ శ్వాస ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. ఎప్పుడైతే పొట్ట మోగుతుందో లోపలికి మీకు ఐశ్వర్యం జనరేట్ అవుతుంది. ఐశ్వర్యం మీరు అనుభవిస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇలా. ఇక్కడ మన శ్వాస ఎక్కువ అయినప్పుడు ఏంటంటే మీరు ఎమోషనల్గా బాగుంటారు చక్కగా. ఏది డిస్ట్రిక్ట్ ఎవరు మిమ్మల్ని పొగిడారు, వెంటనే బొమ్మలు వచ్చేసి ఇంక అసలు వాళ్ళు ఏంటంటే ఇంక దూరం అయిపోరు అందరికీ. లేదా ఎవరిని తిట్టారు, వెంటనే కుంపి అందరికీ దూరం అయిపోరు. మిమ్మల్ని పొగిడినా తిట్టినా సరే మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఎప్పుడు ఈ చక్రం యాక్టివేట్ అయితే, ఈ చక్రం యాక్టివేట్ అయితే ఇక్కడ మీకు షుగర్ రాదు, బీపీలు రావు. మీరు ఏం తినండి, రోజు కేజీ స్వీట్ తినండి, ఒళ్ళు పెరుగుతుంది తప్పితే షుగర్ లేని రావు. అలాగే ఈ చక్రం, ఈ బొచ్చు కడుగు దగ్గర ఇక్కడ యాక్టివేట్ గాలి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఎమోషనల్గా బాగుంటారు. ఆడపిల్లకి అసలు పీసీఓడి ప్రాబ్లంలో గర్భసంచులు తీసి పరిస్థితి రమ్మన్న రాళ్ళు అయిపోయింది. అది హ్యాపీగా ఉంటుంది. సంసారం కూడా చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది. తర్వాత రిలేషన్స్ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు రిలేషన్స్ ఉంది, డబ్బులు పెట్టి చేస్తూ ఉంది. డబ్బులు పెట్టి కొనుక్కున్న రిలేషన్స్ వస్తే ఆనందం. పూర్వం ఉన్న మంచి రిలేషన్స్ ఎక్కడున్నా బాధపడుతుంది. ఏం లేవు. నువ్వు లక్ష అంటే నేను సరిచించుకోవాలి, నా లక్ష నాది, నీ లక్ష ఇది, నువ్వు కోరోడితే నేను పుడిచిపెట్టాలి. ఇవే కదా రిలేషన్స్. కానీ ఇక్కడ దాకా మన శ్వాస తీసుకెళ్తే మిమ్మల్ని ప్రేమిస్తారు అందరూ, మీరు అందరినీ ప్రేమించగలుగుతారు. అలాగే కింద దాకా వెళ్తే కనుక వస్తారండి. ఒక్క నిమిషం అమ్మగారు వెళ్తుందో మీరు అన్నీ స్థిరంగా ఉంటాయి. మీ ఐశ్వర్యం స్థిరంగా ఉంటుంది, రిలేషన్ స్థిరంగా ఉంటాయి, ఆనందం స్థిరంగా ఉంటుంది, అన్నీ బాగుంటాయి. అన్నీ ఆరోగ్యం స్థిరంగా, అన్నీ స్థిరంగా ఉంటాయి ఇక్కడ దాకా. అలాగే ఇక్కడ మీరు ఎనర్జెటిక్గా ఇది అయిందంటే కనుక మీకు అన్ని ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంటుంది. మీకు కావాల్సిన సమాచారం అంతా మీకు దొరుకుతుంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు, ఆనందంగా మాట్లాడతారు, కఠినంగా మాట్లాడారు. ఎంత కఠినంగా మాట్లాడేవాళ్ళని సరే ఇది ప్రాక్టీస్ చేస్తుంటే కనుక మీరు అందంగా మాట్లాడడం అయిపోతుంది. మీకు తెలియకుండా అందంగా మాట్లాడకూడదు. ఇది బాగుందంటే థైరాయిడ్ అలాంటి ఉంటే కనుక మెడిసిన్ అవసరం లేకుండా క్యూర్ అయిపోతుంది థైరాయిడ్. ఇదే శ్వాసని మనం పైకి తీయగలిగితే కనుక అప్పుడు మీరు ఇలాంటి స్పిరిచువల్ మీరు అర్థం చేసుకుని మీకు ఎంత కావాలో అంతా అందించుకోగలరు. అలా కాదనుకోండి, ఎక్కడికో వెళ్ళాం, వాడు మంచి డిషెస్ బోర్డు పెడుతున్నారు, శుభ్రం తినేసాం అనుకోండి, కడుపు పడితే మనకు ఇబ్బంది అవుతుంది. దాంట్లో మనం పడిది ఉండొచ్చు, పడంది ఉండొచ్చు. కానీ మనకి అదే మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, మనకి ఏది కావాలో మనకి మనసుకి శరీరానికి ఏది ఆలోచిస్తుందో అదే తింటాం, మనకు కాని పక్కన పెడుతుంది. అలాగే ఆధ్యాత్మికతలో కూడా మీరంతా మీ కుటుంబాన్ని ఇప్పుడు మీరున్న పరిస్థితి ఎంత తీసుకుంటే మీరు బాగుంటారు అంతే తీసుకోగలగారు. అంతకంటే ఎక్కువ తీసుకోవాలనుకోండి, ఎవరో స్వామీలు వస్తారు, భార్య పిల్లలంతా మిస్జెండ్ అంటారు, మీరు అన్నీ వదిలేసి వెళ్ళిపోతారా? అదే మీ బస్ చేస్తే మీకు అన్నీ జరిగినట్టే కదా. ఎంత తీసుకోవాలి అంత తీసుకోండి. అది ఎప్పుడు వస్తుంది? ఈ శ్వాస ప్రక్రియ కరెక్ట్గా ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రమాదం లేకుండా ఉంటారు. మీకు ఎంతకాలం అంత తీసుకుంటారు, మీరు ఎప్పుడు హాయిగా ఆనందంగా. మీ ఆనందాన్ని ఎప్పుడు పోగొట్టుకోరు. ఎవరి ఆనందాన్ని మీరు పోగొట్టు. ఎవరంటే పరిగెట్టు, ఎవరికి బానిస ఎవరు, ఎవరి మొహాలకో లేదా ప్రలోభాలకో లేదు. ఆధ్యాత్మిక కూడా ఒక వ్యసనం లాంటిది. ఇంట్లో బాగా ఉందని గుళ్ళోకి వెళ్ళాం, గుళ్ళో మిమ్మల్ని పొగిడారు, అబ్బా మీరు కాబట్టి ఎంత బాగా చేస్తారండి, ప్రసాదాలు చేస్తారు, రోజు మీరు వస్తారు. ఇంకా అప్పుడు ఏమైంది? ఇంట్లో భర్త పొగడలేదు కాబట్టి అది వ్యసనం కింద అలవాటు. భర్త భార్య వాళ్ళు ఇబ్బంది పడి ఒక షాప్కి వెళ్ళి లిక్కర్ లేవి ఎలా చేసే వ్యసనమో ఇది గుడికి కూడా అలా వ్యసనమే. కానీ వ్యసనం అవ్వకూడదు ఎప్పుడు కూడా. మనం ఏ పనికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తిరిగి ఆనందం ఇంటికి వెళ్ళాలి, తిరిగి ఆనందం ఇంటికి పంచగలగాలి. అంతవరకు వెళ్తే కనుక మీరు ఇబ్బంది లేనట్టు లెక్క. ఈసారి ఈ పైకి ట్రై చేయండి. ఎవరైనా ఇక్కడికి ఏమైనా వెళ్తాము, శ్వాస ఇక్కడ కానీ ఇక్కడ కానీ వెళ్తాము, ట్రై చేయండి. మీ అంతా మీరు ట్రై చేయండి అని అలా వస్తాం. ఈ పైకి ఏమైనా వెళ్తామో ట్రై చేయండి ఒకసారి. ఎవరికైనా వెళ్ళాడు అనిపిస్తుందా? ఓకే, ఇంకెవరికి అనిపిస్తుంది? అసలు ఇక్కడికైనా అసలు ఇక్కడ పొట్టలోకి ఎలా వెళ్ళినట్టు అనిపించిందో మీకు తెలిసిందా? పొత్తులోకి ఎలా వెళ్ళినట్టు అనిపిస్తుందా? అలా కమలో కూడా వెళ్తున్నాడని అనిపించిందా? అనిపించింది. దానికి ఈజీ మీద చెప్తాను. 4 అంగులు తాకించుకొని అప్పుడు ఓంకారం చేయండి మనసులో. 4 ఇలా 5 అంగులు తాకించి అప్పుడు మనసులోనే ఓంకారం చేస్తూ ఈసారి ఏం చేస్తారు? పొత్తుకడుపు విడవకండి. పొత్తుకడుపు పూర్తి విడవకుండా గాలి తీసుకోండి.
ఎవరెవరికి ఇక్కడ దాకా అనిపిస్తుంది? నాన్న తమ్ముడు పెట్టు తమకి తెలిపిస్తుంది, వెళ్ళడం తెలుస్తుంది అలాగే ఇంకెవరికి తెలుస్తుంది. ఈ సాధన చేసుకోండి. ఈ సాధన చేసుకుంటే మీకు ఏం కావాలన్నా అవి మీ వెంట వస్తాయి. ఎవరి కడుపులు పట్టుకోకరు, ఎవరి కాళ్ళు పట్టుకోకరు, మొక్కకరు. మీకు తలుచుకుని ఈ శ్వాస మీద పట్టు వచ్చిన తర్వాత నాకు ఇది కావాలనుకుంటే మీ వెనకాల వస్తుంది. ఇది పట్టుకుంటే మీ లైఫ్ మారిపోతుంది. అప్పుడు మీరు ఏ ప్రక్రియకి వెళ్ళినా ఏ తత్వాన్ని మీరు అర్థం చేసుకుని ఈజీగా అర్థమైపోతుంది. దాంట్లో ఎంతకాలం అంత పడుతుంది.